హాయ్ అండి. ఇప్పుడైతే మనం దొండకాయ కొత్తగా వండుకుంటున్నాం. దీనికైతే ముందు దొండకాయలు ఇలాగా ముక్కలు కింద కోసుకోవాలి. దొండకాయ 4 ముక్కలు ఇలా చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి పొయ్యి మీద ఉడకబెట్టాలి. ఇందులోనే ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇంకా ఉడకలేదు కదా, ఇంకా వేయలేదు. ఇవన్నీ ముక్కలు అయితే ఇలా ఉడికిపోయి, ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి, ఉడికిపోయి ఇందులో కొబ్బరి పొడి వేసుకోవాలి. బాగా కలుపుకుందాం. 2 స్పూన్లు కారం వేసానండి ఇందులో. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇది ఇలా ఉడికింది కదండి, మనం తాలింపు పెట్టుకోవాలి కదా, తాలింపుకి అవసరం. దీనికైతే మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇలా పోపులన్నీ వేపుకోవాలండి. పోపులు అయితే బాగా వేసేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేస్తాం. తాలింపు వేసేసాం కదండి, కూర చాలా బాగుంటుంది. ఇదైతే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకేనండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.